అంగలకుదురులోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ విద్యార్థినులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురులో బాలికల కోసం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లేస్ పేరిట బాలికల జూనియర్ కాలేజ్ 2022-23 ప్రారంభించారన్నారు. ఇంటర్లో విద్యార్థినులు చక్కని ఫలితాలను సాధించారు. జూనియర్ ఇంటర్లో 56 మందికి గాను 38 మంది ఉత్తీర్ణులయ్యారు. సీనియర్ ఇంటర్లో 64% ఫలితాలను సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో 28 విద్యార్థులకు గాను 18 మంది ఉత్తీర్ణులయ్యారు. సీనియర్స్లో పి త్రివేణి 935 మార్కులు సాధించగా వి సమ్మక్క 926 మార్కులు, బివి వైష్ణవి 843 మార్కులు సాధించారని తెలిపారు. జూనియర్ ఇంటర్లో టి తేజస్విని 823 మార్కులు, జి హని 802 మార్కులు, షేక్ ఫరీద్ ఆషా 659 మార్కులు సాధించారు. మాది జెడ్పీహెచ్ఎస్ ప్లస్ అంగలకుదురు. నేను ఇక్కడ కాలేజీ ప్రిన్సిపల్గా ప్లస్ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. సో 2023-24 మనకి ఈ ఇంటర్మీడియట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేయడం జరిగింది. స్టాఫ్ అంతా వచ్చారు, చాలా కష్టపడుతున్నారు. సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలను సాధించడంలో వారి కృషిని మనం అభినందించాలి. వారి అంటే ర్యాంకులు రిజల్ట్లు కాదు, కానీ వారి కృషిని మాత్రం నేను గుర్తించి అభినందిస్తున్నాను. అలానే ఇక్కడ అంటే డ్రాప్ అవుట్స్ లేకుంటే సప్లిమెంటరీ రాసి పాస్ అయిన సాధారణమైన పిల్లలు వారందరూ కూడా చక్కగా మంచి మార్కులతో అందరూ కూడా 80-90% అంటే పాస్ పర్సెంటేజ్ కాకపోయినా మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అవ్వడం అనేది అభినందించదగిన విషయం అండి. ఇక్కడ మన స్కూల్లో అంటే మన కాలేజ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని వసతులు, కెమిస్ట్రీ ల్యాబ్ కానీ, ఫిజిక్స్ ల్యాబ్ కానీ, అలానే బయాలజీ ల్యాబ్ కానీ, అలానే మంచి గ్రంథాలయం, అలానే ప్లే ఫీల్డ్, మొత్తం స్టూడెంట్కి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇక్కడ చక్కని వాతావరణం, అలానే చక్కని స్టాఫ్ ఉండడం అనేది తల్లిదండ్రులు గుర్తించి వారి పిల్లల్ని మా పాఠశాలలో చేర్చి ఈ కళాశాలని బలోపేతం చేస్తారని ఆశిస్తూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగలకుదురులో నేను జువాలజీ లెక్చరర్గా పనిచేస్తానండి. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కాలేజీ పిల్లలు విజయ దుందుబి మోగించారు. కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తగ్గకుండా చక్కగా మంచి మార్కులు సాధించి ఒక గవర్నమెంట్ విద్యార్థులు కూడా ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా చదవగలమని చెప్పి నిరూపించారు. నేను పిల్లల పేరెంట్స్కి చెప్పే మాట ఒకటే, కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడకుండా విద్యని ఉచితంగా అందజేస్తున్నటువంటి మా కాలేజీలో మీ పిల్లల్ని చేర్చండి, మంచి మార్కులు పొందండి. ఇక్కడ పిల్లల్ని గదుల్లో కుక్కటం అనేది ఉండదండి. గవర్నమెంట్ పిల్లలకి అన్ని సదుపాయాలు కలగజేసింది. విశాలమైన తరగతి గదులు ఉన్నాయి, పిల్లల కోసం కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి, బయాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. ఉదయం సాయంత్రం చక్కగా మేమే స్టడీ అవర్లు నిర్వహిస్తాము. ప్రభుత్వం పిల్లలకి ప్రతిదీ ఉచితంగా అందజేస్తుంది. వాళ్ళకి నోట్సులు, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనము, వీటన్నిటితో పాటు నీట్ మెటీరియల్, ఎంసెట్ మెటీరియల్ అందజేస్తుందండి. ₹1 కూడా పిల్లలకి ఖర్చు ఉండదు. తల్లిదండ్రులు ఇది గమనించాల్సిందని కోరుతున్నాను. నా పేరు త్రివేణి, నేను సెకండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను సంగం నుంచి వస్తున్నాను. ఇంతగా చదువుకోవడానికి ఇక్కడ అసలుకి మాకు ఎంత ఆర్థిక పరిస్థితులైనా చక్కగా కాలేజీ మాకు ఏర్పాటు చేశారు, గవర్నమెంట్ కాలేజీ. ఆర్థిక పరిస్థితుల వల్ల మేము చదవలేకపోయాము. టీచర్స్ అందరూ, సార్స్ అందరూ ఎంతగానో ప్రోత్సాహంతో ఇంతవరకు మేము చదివాము, మంచి మార్క్స్తో పాస్ అయ్యాము. ముందు మా అమ్మ అసలుకి చదివించిదో లేదో తెలీదు, అసలుకి డబ్బులు లేవు మాకు, మా నాన్న కూడా లేడు, మమ్మల్ని చదివిస్తారో లేదో కూడా తెలియదు. అప్పుడు మా సార్స్ వచ్చి ఫ్రీగానే కాలేజ్ ఉందని చెప్పారు. అసలు కాలేజ్ ఉందని కూడా తెలియదు, ఉంది ఫ్రీగానే చదువుతాం అని చెప్పి పిలిచారు. పిలిస్తే ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే కాలేజ్ ఉంది. మాకు బుక్స్, కాలేజ్ డ్రెస్ అన్నీ ఫ్రీగా ఇచ్చారు. అందరూ సార్స్, టీచర్స్ బాగా చెప్పారు. నాకు అసలుకి ఏమి అర్థం కాకపోయినా మళ్ళీ అడుగుతాను. అయినా కానీ ఇసుక్కోకుండా ఎంతో ప్రేమగా చెప్పారు మాకు. ఫస్ట్ ఇయర్లోనేమో 470కి 432 వచ్చినాయి. సెకండ్ ఇయర్లోనేమో టోటల్ 1000కి 926 వచ్చినాయి. ఇన్ని మార్కులు రావడానికి మా సార్స్ అందరూ, మా టీచర్స్, సార్స్ అందరూ ఎంతో ప్రోత్సాహంతో వచ్చినాయి. నేను గర్ల్స్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చాను. అయితే ఇది అసలు మేము చదువుకోలేని పరిస్థితి.
గర్ల్స్ స్కూల్లో మేము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆలోచిస్తున్నాము ఎక్కడ చేరాలో ఏంటో అసలుకి ఏం అర్థం కాని పరిస్థితి. అయితే అంగల్గుతురు హై స్కూల్ ప్లస్ సంస్థ మా స్కూల్కి వచ్చి ఇలా అంగల్గుతురులో మంచి గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మీకు అన్ని ఫ్రీయే, బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, నీట్ మెటీరియల్, ఎంసెట్ మెటీరియల్, యూనిఫాము, ఫుడ్, ఎగ్, చిక్కి అన్నీ ఫ్రీయే, ఏం పెట్టుకొని అవసరం లేదని చెప్పారు. అయితే ఒక్క నిమిషం చాలా సంతోషంగా అనిపించింది. ఎగ్జామ్స్ అయిపోయినాక వచ్చి అడ్మిషన్ తీసుకున్నాము. ఫస్ట్లో కొంచెం భయం అనిపించింది కాలేజ్కి వచ్చినప్పుడు, తర్వాత చాలా బాగా అర్థమైంది. చాలా మంచిగా చెప్పారు మా మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ. అసలు చెప్పాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ప్రైవేట్ కాలేజీల్లో అయినా చాలా కష్టమైన సబ్జెక్టే, కానీ ఇక్కడ మాత్రం మా మేడం వాళ్ళు ఎన్నిసార్లు 1 time 3 times 4 times అలా ఏం కాదు, ఎన్నిసార్లు 10 సార్లుగా తిరిగిసారు, ఎన్నిసార్లు అడిగినా చెప్పారు. వాళ్ళు అలా చెప్పి మమ్మల్ని మోటివేట్ చేయడం వల్లే మేము ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నాం ఈరోజు. అలాగే పేదవాళ్ళు ఎవరైనా చదువుకోలేని వాళ్ళు ఉంటే మా కాలేజ్కి వచ్చి మీరు కూడా ఇంకా మంచి మార్కులు తెచ్చుకోగలరు. అడ్మిషన్స్ అందరికి ఉన్నాయి, మంచిగా రండి, మంచిగా చదువుకోండి. కాలేజ్ స్టాఫ్ గురించి అయితే అసలు మీరు బాధపడిన అవసరం లేదు. కాలేజ్ ఎలా